కేరళలోని తిరువనంతపురం రైల్వే స్టేషన్ ఒక వృద్ధ బిచ్చగత్తె రైల్వే స్టేషన్లోనే తిరుగుతూ ప్రయాణికులను అడుక్కుంటూ దొరికింది తింటూ కడుపు నింపుకుంటూ ఉంటుంది. చింపిరి జుట్టు, అక్కడక్కడా చినిగిపోయి మాసిపోయిన చీరతో అక్కడే ఓ మూలన చెట్టు కింద తన నివాసం ఏర్పరచుకుంది. అక్కడే తినేది, అక్కడే పడుకునేది కూడా. స్నానం చేసి కొన్ని నెలలు అయి ఉంటుంది పాపం. ఆమె దగ్గరకు వస్తే కంపు కొట్టడంతో అక్కడ జనాలందరూ తిట్టేవారు, కొందరైతే కొట్టేవారు కూడా. ఎవరో మానవత్వం ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం పెట్టడం వల్ల అప్పటికీ ప్రాణాలతో ఉంది ఆవిడ. ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్, మా వీడియోస్ ఫస్ట్ టైం చూసేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కథలోకి వెళ్దాం. అయితే ఓ రోజు దివ్య అనే అమ్మాయి తన ఫ్రెండ్ని కలవడానికి ఆ రైల్వే స్టేషన్కు వచ్చింది. ట్రైన్ లేట్ అవ్వడంతో ఏం చేయాలో తోచక అటు ఇటు తిరుగుతూ ఉంది ఆ అమ్మాయి. అంతలోనే ఆ ముసలావిడ కనిపించింది. ఆకలితో అలమటిస్తుంది. ఆమెను చూసిన దివ్య ఏదైనా ఆహారం ఇవ్వాలనుకుని రైల్వే స్టేషన్లో దొరికే పులిహోర ప్యాకెట్లు తీసుకెళ్లి ఇచ్చింది. అలా ఇవ్వడమే ఆలస్యం. ఆ పులిహోర ప్యాకెట్లను చింపేసి క్షణం కూడా ఆలోచించకుండా మట్టి చేతులతోనే తినడం మొదలుపెట్టింది. ఆమె ఎంత ఆకలితో ఉందో చూసిన దివ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలాగే వెళ్ళి ఒక వాటర్ బాటిల్ని కూడా కొని తెచ్చింది దివ్య. ఆ ముసలమ్మకు కడుపు నిండా అన్నం పెట్టింది. దాంతో ఆమె నిండు నూరేళ్లు సుఖంగా ఉండమని ఆశీర్వదించింది ఆ ముసలమ్మ. అయితే ఆ ముసలమ్మ తినేదాకా ఆమెనే పరీక్షిస్తూ ఉంది దివ్య. చింపి నలిపేసిన పేపర్లు కావు అవి, చదివి జాగ్రత్తగా మడతపెట్టిన న్యూస్ పేపర్లు. పక్క సంచిలో బట్టలు, ఆ బట్టల మధ్య కొన్ని పాడైపోయిన పెన్నులు, ఇంకా కొన్ని మాసిపోయిన పుస్తకాలు. అవన్నీ చూసిన దివ్యకు ఏమీ అర్థం కాలేదు. అసలు ఈ పెద్దవిడ ఇవన్నీ ఎందుకు పెట్టుకుంది అని డౌట్ కూడా వచ్చి, అమ్మా ఎవరు నువ్వు, నీ పేరేంటి అని అడిగింది. ఆ ముసలమ్మ వల్స అని చెప్పింది. నీకు ఎవరూ లేరా అమ్మా, ఎందుకు ఇక్కడ ఇలా అని అడిగింది. ఎందుకు లేరు తల్లి, నాకు పనిచేసే స్తోమత లేదు కదా, అందుకే వదిలేశారు అని చెప్పింది. ఇంతకు ముందు ఏం చేసేదానివి, ఎక్కడ ఉండేదానివి అమ్మా అని అడిగింది దివ్య. దాంతో మలక్పురంలో ఓ స్కూల్లో చాలా కాలం పనిచేసి రిటైర్ అయిన టీచర్ని అని చెప్పింది. అయితే ముసలమ్మ ఒకప్పుడు ఎంతోమందికి బుద్ధి చదువు చెప్పిన టీచర్ అని తెలియగానే దివ్య షాక్ అయిపోయింది. అందులోకి ఆ ముసలమ్మ తన స్కూల్ డేస్లో పిల్లలతో కలిసి దిగిన ఒక ఫోటోని చూపించింది. దివ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే తన ఫోన్ తీసి ఆ ముసలమ్మ ఫోటో మరియు ఆమె చూపించిన స్కూల్ ఫోటోని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది దివ్య. మీలో ఎవరైనా ఈవిడను తన కుటుంబానికి చేరడానికి హెల్ప్ చేయండి అని పెట్టింది. దివ్య అంతకు మించి ఏం చేయలేదు. తను చేయగలిగింది అంతే. కానీ తను పోస్ట్ చేసిన ఫోటోలు మాత్రం చాలానే చేశాయి. అతి తక్కువ టైంలోనే కొన్ని లక్షల మందికి రీచ్ అయ్యాయి ఆ ఫొటోస్. ఆ లక్షల మందిలో ఈ ముసలావిడ చదువు చెప్పిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి కలుసుకునే లోపే సబ్ కలెక్టర్ విద్యకు తెలిసింది ఈ విషయం. దాంతో ఆమె ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముసలమ్మ దగ్గరకు వచ్చి ఆమెను కలుసుకుంది. ఆమె పరిస్థితి చూసిన కలెక్టర్ విద్య మానసిక వేదనకు గురైంది. ఎలాంటి సమాజంలో ఉంటున్నామో తెలుసుకొని సిగ్గుపడింది. ఆ ముసలమ్మను కలెక్టర్ కలవగానే అక్కడున్న జనం అందరూ షాక్ అయ్యారు. వాళ్ళకి అప్పటికే తెలియదు ఆ ముసలమ్మ టీచర్ అని. కలెక్టర్ ఆ ముసలమ్మ తీసుకెళ్ళాక ఆ నోటా ఈ నోటా తెలుసుకొని సిగ్గుపడ్డారు. కొన్ని రోజులు కొట్టింది, తిట్టింది, ఇంత అసహించుకున్నది పంతులమ్మనా అని వాళ్ళలో వాళ్ళే బాధపడ్డారు. అయితే కలెక్టర్ అమ్మ ఆ ముసలమ్మని ఇంట్లో దిగబెడతానని, వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పు అని అడిగింది. లేదమ్మా, వాళ్ళే వచ్చి తీసుకెళ్ళాలి, నేను మాత్రం వెళ్ళను అని సమాధానం ఇచ్చింది. ఇక కలెక్టర్ చేసేదేమీ లేక స్థానిక కార్పొరేషన్ నిర్వహించే వృద్ధాశ్రమంకు తీసుకెళ్ళింది. తెలుసుకున్న తన విద్యార్థులు ఒక్కొక్కరుగా రావటం మొదలుపెట్టారు. మేం చూసుకుంటాం, మా ఇంటికి తీసుకెళ్తాం అని. మేము ఈ రోజు స్థాయిలో ఉన్నామంటే కారణం ఆ రోజు చెప్పిన పాఠాలే అని ఒక్కొక్కరుగా చెప్పడం మొదలుపెట్టారు. ఆ ముసలమ్మ తీసుకెళ్తామంటే తన కొడుకు దగ్గరికి, తన భర్త దగ్గరికి వెళ్తానని చెప్పడంతో ఆమె నిర్ణయానికి అందరూ ఎంతో బాధపడ్డారు. దాంతో లక్షల మంది స్పందించినా కూడా తన కుటుంబం మాత్రం స్పందించలేదు. ఇదంతా కేరళలో జరిగిన నిజమైన సంఘటన. బంధుత్వం చచ్చిపోయిన మానవత్వం ఇంకా జనాల్లోనే కొందరిలో బతికే ఉంది అని చెప్పగలిగే నిజమైన కథ. కేవలం 5 పాఠాలు చెప్పిన టీచర్ని 40 ఏళ్లు గుర్తుపెట్టుకున్న ఆ విద్యార్థుల స్పందించిన తీరు, ఆ కలెక్టర్ అమ్మ వచ్చి చేసిన సహాయం, ఇంకా దివ్య అనే అమ్మాయి పెట్టిన సోషల్ పోస్టులకి తనకి ఎంతగానో సహాయం చేశాయి. వీళ్ళందరికీ నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కుటుంబం పట్టించుకోకుండా వదిలేసిన
మేమున్నామని ధైర్యం ఇచ్చిన విద్యార్థులందరికీ ఆ ముసలావిడ ఇచ్చింది కేవలం చదివే. అందుకే లైఫ్లో ఎవరిని మర్చిపోయినా చదువు చెప్పిన గురువులని మాత్రం మర్చిపోకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి.